ఇలీనుడు రతంతి అనే స్త్రీని వివాహం చేసుకున్నాడు. వీరిద్దరికీ జన్మించిన వారే దుష్యంతుడు. దుష్యంతుడు శకుంతలను వివాహం చేసుకుంటాడు. వీరిద్దరికీ భరతుడు అనే పుత్రుడు జన్మిస్తాడు. ఇతని పేరు మీదనే మన దేశానికి భారతదేశం అనే పేరు వచ్చింది. మరి దుష్యంతునికి శకుంతలకు వివాహం ఎలా జరిగిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. దుష్యంతుడు చిన్నప్పటి నుండి అడవులలో తిరుగుతూ పులులను అలాగే సింహాలను పట్టుకుంటూ వాటితో ఆడుకుంటూ ఉండేవాడు. దుష్యంతుడు పెద్దవాడయ్యాక ఇలీనుడికి వారసుడిగా పుత్రునిగా వారి రాజ్యానికి రాజు అయ్యాడు. దుష్యంతుని రాజ్య పాలనలో ప్రజలు ధర్మ మార్గాన ప్రశాంతంగా జీవిస్తుండేవారు. ఒకరోజు దుష్యంతుడు వారి సైనికులతో మంత్రులతో కలిసి వేటకు వెళతారు. అడవిలో వేటాడుతూ దుష్యంతుడు అలాగే వారి సైనికులు ఒక తపోవనానికి చేరుకుంటారు. అక్కడ వారికి ఒక ఆశ్రమం కనిపిస్తుంది. అది మరి ఎవరో ఆశ్రమం కాదు, కణ్వ మహర్షి యొక్క ఆశ్రమం. దుష్యంతుడు ఆ ఆశ్రమం కణ్వ మహర్షి యొక్క ఆశ్రమం అని తెలుసుకుని వారిని కలుసుకోవాలనుకుంటాడు. దుష్యంతుడు తన మంత్రులతో ఇలా అంటాడు: నేను ఒంటరిగా వెళ్ళి కణ్వ మహామునిని దర్శించుకొని వస్తాను, మీరు ఇక్కడే ఉండండి అని చెప్పి ఒంటరిగా దుష్యంతుడు ఆశ్రమానికని బయలుదేరుతాడు. అక్కడ ఆశ్రమంలో సింహాలు, ఏనుగులు, ఎలుకలు, పిల్లులు అవి కలిసి మెలిసి ఆడుకుంటున్నాయి, ఎలాంటి శత్రుత్వం లేకుండా. దుష్యంతుడు ఆశ్రమానికి చేరుకున్నాడు. అంతటా వెతుకుతాడు, కాని కనిపించలేదు కణ్వ మహర్షి. అదే ఆశ్రమంలో దుష్యంతుడు ఒక అందమైన కన్యను చూస్తాడు. ఆ కన్య కూడా దుష్యంతుని చూస్తుంది. ఆ కన్య మరెవరో కాదు, శకుంతల. శకుంతల దుష్యంతుణ్ణి సాదరంగా ఆహ్వానిస్తుంది. మీరు ఎవరు? ఆశ్రమానికి ఎందుకు వచ్చారు? ఏమి పని అని శకుంతల దుష్యంతుణ్ణి అడుగుతుంది. అప్పుడు దుష్యంతుడు, నా పేరు దుష్యంతుడు, ఈ దేశాన్ని పాలించే చక్రవర్తిని నేను వేట నిమిత్తం ఈ అడవికి వచ్చాను. కణ్వ మహర్షిని కలుసుకుందామని ఇక్కడికి వచ్చాను, కాని వారు కనిపించడం లేదు. మీకేమైనా తెలుసా మహర్షి ఎక్కడ ఉన్నారో అని అడుగుతాడు దుష్యంతుడు. కణ్వ మహర్షి వారు ఇప్పుడే పళ్ళు తెచ్చుకోవడానికి వారి శిష్యులతో బయటికి వెళ్లారు. కాసేపు సమయం అయ్యాక వారు వస్తారు అని శకుంతల సమాధానమిస్తుంది. ఇక దుష్యంతుడు శకుంతలను చూసి, మరి మీ తల్లిదండ్రులు ఎవరు అని అడుగుతాడు. అప్పుడు శకుంతల, నేను కణ్వ మహర్షి యొక్క కుమార్తెను అని బదులు చెప్తుంది. కాని దుష్యంతునికి అనుమానం వస్తుంది. కణ్వముని ఆజన్మ బ్రహ్మచారి, మరి ఆయనకు కూతురు ఎలా జన్మించింది అని ఆశ్చర్యపోతాడు. కాబట్టి ఈమె కణ్వ మహర్షి యొక్క కుమార్తె కాదని గ్రహిస్తాడు. అప్పుడు దుష్యంతుడు శకుంతలతో ఇలా అంటాడు: శకుంతల, కణ్వ మహర్షి ఆజన్మ బ్రహ్మచారి, మరి నీవు ఎలా అతనికి కూతురు అయినావు అని అడుగుతాడు. మహారాజా, నాకు కూడా తెలియదు, కాని ఒకరోజు మునీశ్వరుడు నా తండ్రి గారైన కణ్వ మహామునిని నా పుట్టుక గురించి అడిగాడు. నా తండ్రి ఆ మునీశ్వరునికి చెప్తుంటే నేను విన్నాను. అదే మీకిప్పుడు నేను చెప్తాను అని శకుంతల తన పుట్టుక గురించి చెప్తుంది. ఒకసారి రాజర్షి అయిన విశ్వామిత్రుడు తపస్సు చేస్తున్నాడు. వారి యొక్క తపస్సుకి ఇంద్రదేవుడు భయపడ్డాడు. విశ్వామిత్రుని తపస్సు భగ్నం చేయాలని అనుకుంటాడు ఇంద్రదేవుడు. వెంటనే మేనక అనే అప్సరసను పిలిచి, మేనక, నీవు ఎలాగైనా విశ్వామిత్రుని వద్దకు వెళ్ళి ఆయన తపస్సు భగ్నం చేయాలని చెప్తాడు. అప్పుడు మేనక భయపడుతుంది. దేవేంద్ర, విశ్వామిత్రుని వద్దకు పోవడానికి నువ్వు మొదలుకొని అందరూ దేవతలు భయపడుతున్నారు. మరి నన్ను ఆయన వద్దకు ఎందుకు వెళ్ళమంటున్నారు? వారి యొక్క తపస్సుని ఎందుకు భగ్నం చేయాలంటున్నారు? ఇలా అడగడం తగునా చెప్పండి అని అంటుంది మేనక. కానీ నా శక్తి కొలది ప్రయత్నించి ఆయన మనసు మారుస్తాను అని మేనక విశ్వామిత్రుని దగ్గరకు వెళ్తుంది. ఘోరమైన తపస్సు చేస్తున్న విశ్వామిత్రునికి నమస్కరించి తన చెలికత్తలతో ఆయన దృష్టిలో పడే విధంగా పూలు కోస్తూ అటూ ఇటూ తిరుగుతూ ఉంది. విశ్వామిత్రునికి మేనకను చూసి ఆయన మనస్సు చలించిపోతుంది. మేనక మీద మనసు పడతాడు. తన అందానికి ఆకర్షితుడవుతాడు. తపస్సును ఆపేస్తాడు. కొంతకాలం మేనక విశ్వామిత్రుడు ఇద్దరూ కలిసి ఉంటారు. వారిద్దరికీ ఒక ఆడ శిశువు జన్మిస్తుంది. ఇక విశ్వామిత్రుడు తపస్సు ఆపేశాడు కాబట్టి వచ్చిన పని అయిపోయిందని మేనక దేవలోకానికి వెళ్ళిపోతుంది. విశ్వామిత్రుడు తిరిగి తపస్సు చేసుకుందామని నిశ్చయించుకుంటాడు. తను వెళ్ళిపోతాడు. అక్కడ ఉన్న పక్షులు తమ రెక్కలతో అడ్డంగా పెట్టి ఆ శిశువును కాపాడతాయి. కణ్వ మహర్షి తన శిష్యులతో అటువైపుగా వెళ్తుండగా
ఆ శిశువును చూసి వారు రక్షిస్తారు. ఆ ఆడబిడ్డను తీసుకుని ఆశ్రమానికి వెళ్తారు. ఆ ఆడ శిశువునే నేను అని శకుంతల చెప్తుంది. శకుంతములు అంటే పక్షులతో రక్షింపబడిన శిశువును కాబట్టి నాకు శకుంతల అని నామకరణం చేశారు. అప్పటి నుండి నన్ను తన కన్న కూతురిలాగా పెంచుతున్నారు. నేను వారిని నా తండ్రిలాగా ఆదరిస్తున్నాను అని శకుంతల చెప్తుంది. శకుంతల తాను విశ్వామిత్రుని కూతురు అని చెప్పగానే దుష్యంతునికి ఆమె మీద మనసు కలుగుతుంది. విశ్వామిత్రుడు క్షత్రియుడు కాబట్టి శకుంతల కూడా క్షత్రియ కన్య. దుష్యంతుడు కూడా క్షత్రియుడు కాబట్టి క్షత్రియ కన్యను వివాహం చేసుకోవడం ధర్మమే అని అనుకుంటాడు. అప్పుడు దుష్యంతుడు శకుంతలతో ఇలా అంటాడు, శకుంతల, నీవు అతిలోక సౌందర్యవతివి. నీవు ఇలా నారచీరలు కట్టుకొని ఈ ఆశ్రమంలో ఉండటం ఏమిటి? నీవు రాజ్య సంపదలను అనుభవించవలసిన దానివి. నాకు నీ మీద ప్రేమ కలిగింది. నిన్ను గాంధర్వ విధి ప్రకారం వివాహం చేసుకుంటాను అంటాడు దుష్యంతుడు. గాంధర్వ వివాహం అంటే ప్రేమ వివాహం అని అనుకోవచ్చు. గాంధర్వ వివాహంలో కన్యాదానం అనేది వారికి వారే కన్యాదానం చేసుకొని మంత్రాలు పూజలు ఏమీ లేకపోయినా వారు వివాహం చేసుకోవచ్చు. అప్పుడు శకుంతల ఇలా అంటుంది, మహారాజా, నా తండ్రి కన్వ మహర్షి ఆశ్రమంలో లేరు. వారు వచ్చి కన్యాదానం చేస్తేనే నేను వివాహం చేసుకుంటాను అని చెప్తుంది. ఇప్పుడు దుష్యంతుడు ఇలా అంటాడు, గాంధర్వ వివాహానికి పెద్దల అనుమతి మంత్రతంత్రాలతో పని లేదు. అత్యంత రహస్యంగా జరిగే వివాహం గాంధర్వ వివాహం అని చెప్తాడు. శకుంతలకు కూడా దుష్యంతుడు నచ్చాడు కాబట్టి ఒక షరతు పెడుతుంది ఇలా, దుష్యంత మహారాజా, నేను నిన్ను వివాహం చేసుకుంటాను, కానీ మన ఇరువురికి పుట్టబోయే పుత్రుణ్ణి ఈ సువిశాల సామ్రాజ్యానికి మహారాజుడు చేస్తానని నాకు మాట ఇవ్వండి. అప్పుడే నేను ఈ వివాహానికి ఒప్పుకుంటాను అని చెప్తుంది. దానికి దుష్యంతుడు సంతోషంగా ఒప్పుకుంటాడు. శకుంతలకు దుష్యంతునికి గాంధర్వ విధానం ప్రకారం వివాహం జరుగుతుంది. వివాహం అయినందున వారు ఇద్దరు కలుస్తారు. ఇక దుష్యంతుడు తన రాజ్యానికి వెళ్ళడానికి సిద్ధమవుతాడు. శకుంతలతో ఇలా చెప్తాడు, శకుంతల, నేను నిన్ను పెళ్లి చేసుకున్నాను, కానీ మన పెళ్లి ఎవరికీ తెలియదు. అందుకని నేను సగౌరవంగా రాజధానికి తీసుకురావడానికి నా మంత్రులను పంపిస్తాను. వారితో నువ్వు వచ్చేవు అని చెప్పి దుష్యంతుడు వెళ్ళిపోతాడు. ఈ విషయమంతా కన్వ మహర్షికి తెలిస్తే కోపగిస్తాడేమో అని శకుంతల భయపడుతూ ఉంది. కన్వ మహాముని ఆశ్రమానికి వచ్చాడు. శకుంతలలో కనబడుతున్న సిగ్గు హావభావాలు చిత్రంగా కనబడతాయి. తన దివ్య దృష్టితో చూసి జరిగిందంతా తెలుసుకుంటాడు కన్వ మహర్షి. అప్పుడు శకుంతలతో ఇలా అంటాడు కన్వ మహర్షి, అమ్మ, గాంధర్వ వివాహం శాస్త్ర సమ్మతమే. నీకు తగిన భర్తనే నువ్వు ఎంచుకున్నావు. గర్భధానం కూడా జరిగింది. నీకు పుట్టబోయే పుత్రుడు ఈ సువిశాల భరత సామ్రాజ్యానికి చక్రవర్తి అవుతాడు అని దీవించి, అమ్మా శకుంతల, నీవు కోరిన వరం ఇస్తాను, కోరుకో అని అంటాడు. అప్పుడు శకుంతల తండ్రికి నమస్కరించి, తండ్రి, నా మనసు ఎప్పుడు ధర్మం తప్పకుండా ఉండాలి. నాకు పుట్టబోయే కొడుకు దీర్ఘాయువు, ఆరోగ్యం, ఐశ్వర్యం కలిగి ఉండాలి. మహాబలవంతుడై ఉండాలి. మంచి యశోవంతుడు కావాలి అని వరం అడుగుతుంది. ఆమె కోరినట్టుగానే ఆమెకి వరాన్ని ప్రసాదిస్తాడు కన్వ మహర్షి. కొంతకాలానికి ఆమెకు చక్రవర్తి లక్షణాలతో భరతుడు జన్మిస్తాడు. భరతుడు మహాబలవంతుడు. చిన్నప్పుడే అడవిలో ఉండే పులులను, సింహాలను, ఏనుగులను పట్టి తెచ్చి చెట్లకు కట్టేసేవాడు. ఏనుగులపైన స్వారీ చేసేవాడు. అతని చేష్టలను చూసిన ఆశ్రమంలో ఉన్న మునులు అతనికి సర్వదమనుడు అని పేరు పెట్టారు. ఈ విధంగా శకుంతలకు దుష్యంతునికి వివాహం జరిగింది. ఈ ఇరువురికి భరతుడు జన్మించాడు. మన వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ అలాగే షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.